నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. హే ఐఎమ్ శ్రీ. ఈరోజు టేస్టీగా కొబ్బరి పచ్చడి ఈ విధంగా చేసేసుకుందామండి. ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకొని అలా కట్ చేసుకోవాలి. తర్వాత కళాయిని తీసుకొని ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం మరిగిన తర్వాత అందులో శనగపప్పు వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత కొంచెం ఫ్రై చేయనివ్వాలండి. కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలైతే అవసరం లేదు. ఈ విధంగా పచ్చిమిరపకాయలు 6 లేదా 7 తీసుకోవచ్చు, మన ఇష్టం. 6 or 7 పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. కొంత టైం వేగనిచ్చిన తర్వాత 6 లేదా 7 ఎండుమిరపకాయలు తీసుకొని ఫ్రై చేస్తూ ఉండాలండి. ఈ విధంగా ఫ్రై చేయాలండి. చాలా ఈజీ ప్రొసీజర్ అండి. ఇది దోశల్లోకి చాలా బాగుంటుంది, రైస్లోకి అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీ అండి. ఇప్పుడు 6 or 7 వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలండి. ఇవి కూడా కొంత టైం ఫ్రై అవ్వాలండి. వెల్లుల్లి దంచినా పర్వాలేదు, దంచకపోయినా పర్వాలేదండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీ అండి. ఇప్పుడు మనం ముందుగా కడుగు పెట్టుకున్న ఈ కొబ్బరికాయని అందులో వేసుకోవాలండి. కొబ్బరి ముక్కలని, కాయని కాదు, సారీ, కొబ్బరి ముక్కలని అందులో వేసుకుంటూ ఫ్రై చేయాలండి. ఎక్కువ టైం ఏమీ అవసరం లేదండి. చాలా ఈజీ అండి ప్రొసీజర్ అయితే, అందరికీ తెలిసిన ప్రొసీజరే. చూస్తున్నారు కదా, అలా ఫ్రై చేస్తూ ఉండాలండి. కొంచెం కలవాలి కదా, ఆయిల్ అనేది కలపాలండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు కళ్ళు ఉప్పు తీసుకొని సరిపడినంత ఉప్పు తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఆ విధంగా కలిపిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు పరిమాణంలో ఉండే చింతపండుని తీసుకోవాలి ఫ్రెండ్స్. పులుపు ఎక్కువ తీసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు, తక్కువలోనే తీసుకోవచ్చు. అదేవిధంగా పులుపు తీసుకుంటున్నాం కాబట్టి మనం బెల్లాన్ని కూడా తీసుకోవాలండి. బెల్లం తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎవ్వరూ మర్చిపోకండి ఫ్రెండ్స్, ఇంగు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి చిటికెడు ఇంగు వేసుకోవడమేనండి. అయిపోయిందండి. ఎలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలండి. మేమైతే మిక్సీ జార్లో ముందుగానే వాటర్ వేసేసుకున్నామండి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ జార్లో పూర్తిగా తీసేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అండి. అసలు ఏమీ లేనప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. కొబ్బరికాయ ఉండేటప్పుడు ఇలా మిక్సీ జార్లో చూస్తున్నారు కదా, ఈ విధంగా నలుగుతుందండి. మరలా కూడా కొంచెం వాటర్ తీసుకొని మిక్సీ జార్ వేసుకోవడమేనండి. అంతేనండి, ఈజీగా అయిపోతుంది. ఇది దోశల్లోకి చాలా బాగుంటుందండి, రైస్లోకి అయితే ఇంకా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.